హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ. మీలో ఎంతమంది గుడిలో పెట్టే పులిహోర ప్రసాదానికి ఫ్యాన్స్ ఉన్నారేమో కానీ నేనైతే పెద్ద ఫ్యాన్. అది గుడిలో దేవుడి ముందు నైవేద్యం పెట్టిన తర్వాత అలా టేస్టీగా తయారవుతుందో ఏమో కానీ గుడిలో పెట్టే పులిహోర ప్రసాదానికి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అలా గుడిలో పెట్టే పులిహోర ప్రసాదానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ వినాయక చవితికి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ అయితే ఒక 1 కేజీ రైస్ ప్రిపేర్ చేసుకొని ఒక బేసిన్లో వేసుకొని చల్లారనికి పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ వెంటనే ఒక ప్యాన్ తీసుకొని వీడియోలో చూపెట్టినట్టుగా ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం యాడ్ చేయండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని చింతపండు రసం థిక్ అవ్వగానే పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ పులిహోరలకు కావాల్సిన తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోనికి ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ అయితే పల్లీలు వేసేయండి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే దీంట్లోకి 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, 1 ఇంచు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క వేసుకొని ఇవన్నీ లైట్ రెడ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని దించుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్లనే మనం ఎగ్జాక్ట్లీ టెంపుల్లో తినే పులిహోర ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ తాలింపు అంతా అన్నానికి బాగా కలిసే విధంగా పట్టించి 30 మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మీరు అనుకోకపోతే నన్ను అడగండి.